మీ స్వగ్రామం గురించి చెప్పండి, మీ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళకి ఎంతమంది? స్వగ్రామం గురించి అదే ఇది చెప్పమంటే చెప్తాను. కిలాషాపురం. సర్వాయి పాపన్న అని ఒక గీతా కార్మికుని కుటుంబం కురవాడు. ఊళ్ళో పశువులు కాసేవాడు. ఓ రోజు ఎండకు ఏదో చెట్టు కింద ఉంటే పశువులు కాస్తూ ఉంటే పూర్తిగా నీడలేకపోతే ఒక నాగుబాము ఆయనకు నీడ ఇచ్చే విధంగా ఇలా పెట్టింది అని పోతూ పోతూ ఉన్న బాటసారి పూజారులు చూసి నువ్వు రాజు అవుతావు అని చెప్పారట. సర్వై పాపన్న. చూడండి ఆలోచన. ఒక పశువుల కాపరి, గీతా కార్మికుడు, సామాజిక కోణంలో అత్యంత తక్కువ స్థాయి వాళ్ళు, నీవు రాజు అవుతావు అనగానే ఆయన ఆలోచన మారింది. మనిషి మారాడు. ఊళ్ళో అందరినీ కట్టుకున్నాడు. జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. కోటలు కట్టాడు మా ఊళ్ళోనూ, తర్వాత తాటికొండలోను. తర్వాత దండయాత్ర చేశాడు భువనగిరి కిలా మీద, గెలిచాడు. గోల్కొండ కోట మీద దాడి చేసి 7 గడియలు తన స్వాధీనంలో ఉంచుకున్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత నిజాం సైన్యం ఆయనను చేజ్ చేసింది, వెంటాడింది. భువనగిరి వచ్చాడు, కంచెల కిలేషాపురం వచ్చాడు. సరే, ఇక చరిత్ర అలా ఉంది. అంటే ఒక మనిషి నీవు రాజు అవుతావు అని చెప్పగానే రాజు అయ్యే స్థాయికి ఎదిగిన చరిత్ర కిలేషాపురం. అంటే దట్స్ వై యాజ్ ద థాట్స్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్, యాజ్ ద పర్సన్ సో ది సొసైటీ అండ్ ది నేషన్ అనేది నేను నమ్ముతాను. దేనికైనా నీ ఆలోచన, అంకురార్పణ, పునాది కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో అంటే ఆ గ్రామంలో ఇది ఎందుకు చెప్పానంటే ఆ చరిత్ర ఉంది కాబట్టి, కొత్త రాడికలిజం ఉంది కాబట్టి. రాడికలిజం అంటే నాట్ ఇన్ ది టిపికల్ సెన్స్, ఉన్నదానికంటే మెరుగ్గా మార్పు ఎందుకు రాకూడదు అనే ఆలోచన తప్ప ఉన్నదాన్ని టోటల్గా వ్యతిరేకిస్తూ రాడికలిజం అనేది కాదు. మార్పు కోసం కాకుండా, మార్పు ప్రజల అభివృద్ధికి, సామాజిక కోణంలో భాగస్వామ్యానికి చేసేది అది రాడికలిజం అనండి, ఇంకో పదం అనండి, ఇంకో పదం అనండి, ఏదైనా అనండి. ఈ మార్పు అందులో ఆ ఊళ్ళో ఉన్న యువకులంతా ఒక గ్రంథాలయం స్థాపిస్తే 50s గ్రంథాలయాలు గ్రామాల్లో ఉన్న చరిత్ర ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి? గ్రంథాలయోద్యమం మన చరిత్ర చూసాం. అటువంటిప్పుడు ఆ గ్రంథాలయానికి నేను 3వ తరగతి ఏదో ఉన్నాను. నేను నాకంటే, నా తోటి విద్యార్థుల కంటే నాకంటే పెద్దవాళ్ళతో కలిసి ఉండేవాడిని, ఎక్కువ తిరిగేవాడిని. బహుశా అందుకే నన్ను కూడా అకాడమిక్గా చాలా బాగున్నాను కాబట్టి, నన్ను ఎంపిక చేసి పేదరికంలో ఉన్నాను కాబట్టి నెలకు ₹1 చొప్పున నాకు వేతనం ఇస్తూ ఆ గ్రంథాలయాన్ని సాయంకాలం బడి అయిపోయిన తర్వాత, పాఠశాల అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం వరకు 4 నుంచి 6, 6:30 సూర్యాస్తమయం వరకు ఆ తాళం తీసి ఓపెన్ చేసి అక్కడ పత్రికలు, పుస్తకాలు ఉంటే యువకులు చదువుకోవడానికి అవకాశం కల్పించారు మా గ్రామస్తులు. అందులో నేను పనిచేశాను. ఈ సందర్భంగా నేను కూడా పత్రికలు చదివేవాడిని. ఆ రోజు తెలుగు పత్రికలు గోల్కొండ పత్రిక, ఆంధ్రపత్రిక, దినపత్రికలు వచ్చేది. తర్వాత భారతి అని తెలుగు పత్రిక, సాహిత్య పత్రిక, మాసపత్రిక ఉండేది. ఇంగ్లీష్లో తెలుగు స్వతంత్ర అని ఒక వీక్లీ వచ్చేది. రాజకీయ అన్ని కోణాల్లో, సామాజికంగా కానీ రాజకీయ ఆర్థిక విషయాలు, సామాజిక కోణం తక్కువ అనుకుంటాను, తెలుగు స్వతంత్ర అది వచ్చేది. తర్వాత ఇంగ్లీష్లో బ్లిడ్జ్ కరెంట్ అనే పేపర్లు వచ్చేది. బ్లిడ్జ్ అంటే కరంజియా ఎడిటర్గా ఉన్నది. చాలా ఒక విప్లవాత్మకమైన, ప్రోగ్రెసివ్, ఇన్స్టెడ్ ఆఫ్ రాడికల్ వర్డ్ ఇట్స్ ప్రోగ్రెసివ్ వర్డ్. క్వశ్చన్ చేయడం, మార్పుకు అవకాశం కల్పించడం వాళ్ళ తత్వం అది ఆ రోజు. ఇది కరంజియా అది. సో ఇలాంటి పేపర్లు చదవడం, గ్రామాల్లో, పాఠశాలల్లో పెట్టే వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు పాల్గొనడం, అందులో విజేతలుగా ప్రతి సంవత్సరం నెగ్గుకు రావడం, ఇది ఒక పునాది. ఆ పునాదిలో భాగంగానే మీకు ఈ భాష అలా అనిపిస్తుందేమో. అక్కడి నుంచి ఏంటంటే లైబ్రరీలో మీకు పురుడు పోసుకుంది మీ భాష. ఆ తర్వాత ఇది వెరీ ఇంట్రెస్టింగ్. గ్రంథాలయంలో మీ భాషకు పునాది పడింది. హై స్కూల్ వరంగల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇప్పుడున్న వరవర్రావు గారు, తర్వాత కాళోజీ నారాయణరావు గారు, అంపశయ్య నవీన్, తిరుపతయ్య,
ఇలాంటి వాళ్ళందరూ మేమంతా మిత్ర మండలి అని ఒక మండలి సంఘం అసోసియేషన్ ఉండేది. ప్రతి 2వ శనివారం వరంగల్ జిల్లాలోని కేంద్ర గ్రంథాలయంలో 5 గంటల నుంచి 8-9 గంటల వరకు రాత్రి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య విషయాల మీద ముందే నిర్ణయించుకున్న అంశం మీద చర్చించడం, తుది అంటే చర్చించి దాని లోపల ఒక ఏకాభిప్రాయం కానీ భిన్న అభిప్రాయాలను కానీ క్రోడీకరించడం అనేది చేసేవాళ్ళం. దీనివల్ల ఏముంది అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య అంశాల మీద మొదలే అనుకున్న అంశాల మీద మేము తయారయ్యేది, అక్కడికి పోయి చర్చించేది, ఆ తర్వాత ఒక అభిప్రాయానికి రావడానికి చేసే ప్రయత్నం. ఈ రకాలుగా నా వ్యక్తిత్వంలో భాష కానీ, సామాజిక కోణం కానీ, రాజకీయ కోణం కానీ, ఆర్థిక కోణం కానీ బీటలు అంటే పునాదులు పడ్డాయనేది. చదవడం కాదు, చదువుకున్న దాన్ని నలుగురితో షేర్ చేసుకోవడం, చర్చించుకోవడం వల్ల కూడా కొంత పరిజ్ఞానం మనకు డెవలప్మెంట్. అంటే ఇది నలుగురితో చర్చించడం అనేది సహాధ్యాయులతో కాకుండా తోటి విద్యార్థులు, అదే 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 తోటి సహాధ్యాయులు అంటే అదే తోటి విద్యార్థులతో కాకుండా మనకంటే ముందుండి ఈ సామాజిక, ఆర్థిక మనం చదువుకునే వాళ్ళ స్టూడెంట్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సాహిత్యం ఉండదు కదా. మనం చరిత్ర గురించి చదువుతాం, భూగోళం గురించి చదువుతాం, కెమిస్ట్రీ గురించి అనుకుంటాం, లేకపోతే ఇంగ్లీష్ అంటాం, ఏదో అంటాం. కానీ ఈ కోణాలలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులతో కానీ ఉపాధ్యాయులతో కానీ చర్చించే అవకాశం తక్కువ. ఇది బయట జరిగే విషయం, ఏది మిత్రమండలి. అందుకోసం కొంత డెఫినెట్లీ ఆ ప్రభావం వ్యక్తుల మీద పడుతుంది. ఈరోజు వరవరరావు విప్లవ కవి, ఆయన అంపశయ్య నవీన్ కానీ అంతా సాహిత్యంలో వచ్చారు. తర్వాత మీ క్లాస్మేట్ కాదు, మాకు సీనియర్ వీళ్ళంతా. పేరువారం జగన్నాథం కూడా మా ఊరు. ఓకే ఓకే, మాకు సీనియర్స్. పేరువారం రాములు గారు మీకు క్లాస్మేటా? మేమిద్దరం ఒకే బ్యాచ్ అనుకోండి దాదాపు. నాకంటే 1 year సీనియర్ చదువులో. పేరువారం మీరు ఎప్పుడు పుట్టారు సార్? 1944 February 15th. 1944 February 15th. అంటే పాఠశాలలో రాసిన తేదీ అంతే అంతే. పాఠశాల రాసింది 1944 అంతే, ఫెబ్ అంతే. అప్రాక్సిమేట్గా టైం అటు ఇటు ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. తల్లిదండ్రుల పేర్లు ఏంటి సార్? మా నాన్నగారి పేరు రామకృష్ణయ్య, మా అమ్మ పేరు రాధమ్మ. ఏం చేసేవారు ఇద్దరు కూడా? అదే నాన్నగారు ఏదో పెద్ద బాల శిక్ష చదివాడు. మా అన్న ఒక జీతగానిగా ఉన్నాడు. నాన్నగారు అదే చెప్తున్నాను, పెద్ద బాల శిక్ష చదివాడు కాబట్టి, చదువుకున్నవాడిగా గుర్తించబడ్డాడు కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న దొరవారి దగ్గర గుమస్తాగా చేరాడు. ఓకే, పెద్దవాళ్ళ శిక్ష చదివాడు కాబట్టి. అమ్మగారు మామూలు ఏదో ప్రైమరీ స్కూల్ కూడా చదివినట్లేదు, కానీ హౌస్ వైఫ్. లేదు 94లో చనిపోయారు. అమ్మగారి పేరు అదే రాధమ్మ. మీరు ఎంతమంది సంతానం సార్ వాళ్ళకి? మేము 4, 3 అన్నదమ్ములం, ఒక చెల్లె, నేను 2వ వాడిని. మా అన్నయ్య ఇది హై స్కూల్ చదివిన తర్వాత ఆ రోజు టీచర్గా చేరాడు. తర్వాత నేనేమో ఈ హై స్కూలు, ఇంజనీరింగ్, ఇదో చరిత్ర, అమెరికా మళ్ళీ రావడం అదొకటి. మా చెల్లెలు హై స్కూల్ చదివింది, టీచర్గా చేరింది. రిటైర్ అయ్యే ముందు ఆ స్థానిక అంశాల మీద ముల్కనూరులో తనైతే గెలుస్తుందని ఎంపీటీసీగా అక్కడి స్థానిక నాయకులు అవకాశం కల్పిస్తే గెలిచి ఎంపీపీగా 5 సంవత్సరాలు ఉన్నారు. మీ తమ్ముడు ఏం చేస్తారు సార్? తమ్ముడు వ్యాపారం చేస్తాడు. పోల్ట్రీ. స్కూలింగ్ అంతా మీ ఊర్లో చేశారా? మాధ్యమిక పాఠశాల మీ స్వగ్రామం చేస్తారు? అదే అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత అక్కడ దండేపల్లి అని హుజరాబాద్ దగ్గర ఉండింది. జనగాం దగ్గర? నో మా నాన్నగారి పనిచేసిన ఊరు. మా నాన్నగారు చనిపోయేప్పుడు నేను 4 సంవత్సరాల కుర్రవాడిని. వెంటనే అక్కడ అదే హుజరాబాద్ దగ్గర ఉండేది, జమ్మికుంట ఈ ఏరియా. మళ్ళీ అక్కడి నుంచి మేము 1952-53 వచ్చాం ఇక్కడికి కిలాషాపురం, జనగాం దగ్గర రఘునాథ్పల్లి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్. మా అమ్మగారు అట్లా
మీరు అప్పుడు ఇంటర్మీడియట్ అంతా ఎక్కడ చేశారు ఫస్ట్? నేను ఊళ్ళో 7వ తరగతి ఏదో మిడిల్ స్కూలు, హై స్కూల్కి హనంకొండకు వచ్చాను. అక్కడ మల్టీపర్పస్ హై స్కూల్ చదువుకున్నాను. మళ్ళీ హైయర్ స్టడీస్ సార్? హైయర్ స్టడీస్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. అయితే హై స్కూల్ చదవడానికి డబ్బులు ఏం లేవు, కూలీ. అయితే 14 రూపాయల ట్యూషన్ ఫీజు కావాల్సి ఉండే. మేము అప్పుడు టీవీ నారాయణ గారు ఇంకా ఉన్నారు పాపం, గొప్ప మహానుభావుడు. ఆయన మా కాలేజ్ ప్రిన్సిపల్ ఉండే. ఆయన మార్కులు చూసేసి నువ్వు ఖచ్చితంగా అడ్మిట్ కావాలన్నాడు. జిల్లాలో నేను నెంబర్ 2 ఉండేటి ఆ రోజు 7th క్లాస్ ఎగ్జామ్స్. వెళ్ళిన తర్వాత మా అమ్మగారి పెళ్ళినాటి చీర జ్ఞాపకాలకు ఉంచుకుంటారు. నా చదువు కోసం అది 20 రూపాయలకు అమ్మేసి 14 రూపాయలు స్కూల్ ఫీజు కట్టి అడ్మిషన్ పొందాను చీర హై స్కూల్లో. చీర అమ్మి, పెళ్ళినాటి చీర. సో ఎనీవే అది అయిపోయింది. తర్వాత అక్కడ ఉండడానికి నాకు కష్టం, నాకు ఎవరు లేరు, సపోర్ట్ కూడా లేదు. కాబట్టి మా హెడ్ మాస్టర్ గారే తన ఇంట్లో 3 మాసాల పాటు భోజనం పెట్టి అక్కున చేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈ రాష్ట్ర చరిత్రలో అనుకుంటా మొదటిది ఒక వెనకబడిన వర్గాల విద్యార్థికి దళిత వసతి గృహంలో ప్రత్యేకంగా సిఫారసు చేసి అడ్మిషన్ ఇప్పించారు. మీకు? మా ఎవరు? 9th క్లాస్ మా అదే టీవీ నారాయణ గారు. వారు తర్వాత ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయినాడు. ఇదంతా మన ఇది ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయినారు. చాలా ఉన్నత పదవులు అందించారు. ఈ వాజ్ అదే మన పొలిటికల్గా వారి భార్య డిప్యూటీ స్పీకర్గా ఉండింది. హై స్కూల్ అంతా ఎక్కడ చేసేది? అదే హై స్కూల్ అంతా హనంకొండలో. తర్వాత ఇంజనీరింగ్కి మాత్రం ఇక్కడికి వచ్చాను ఉస్మానియా. 10th నుంచి మధ్యలో +2 అప్పుడు ఉంటుంది కదా? అప్పుడు 10+ కాదు, ఇది మల్టీపర్పస్ అని బహుళార్థ సాధక పాఠశాల. 9, 10, 11, 12 ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ సిస్టమ్. సో 12 తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్ అడ్మిషన్. ఇంజనీరింగ్ చేశారు. ఏ బ్రాంచ్ చేస్తారు? నేను మెకానికల్ ఇంజనీరింగ్ 1963లో మొట్టమొదటిసారి హైదరాబాద్ రావడానికి కారణం ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకోవడానికి, అప్లికేషన్ తీసుకోవడానికి. అప్పటిదాకా మా ఊరు హనంకొండ తప్ప నేను ఎక్కడ తిరిగింది లేదు. ఎలా ఉండింది హైదరాబాద్కి వచ్చినప్పుడు? వచ్చాము ఉస్మానియా యూనివర్సిటీ, ఆ బిల్డింగ్ చూసి మహోన్నతమైంది, న్యాచురల్లీ ఇప్పటికీ చారిత్రాత్మకం. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఏదో పూరి గుడిసెల నుంచి తినడానికి తిండి లేనివాడుగా అనుభవించిన వాడు భాగ్యనగరంలో అడుగుపెట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆ భవనాలు చూస్తే జీవితంలో ఇలాంటి వాటికి రాగలిగామా అని అనిపించింది, వీటిని చూడగలిగామా అనిపించింది. సరే అదొకటి. మరి ఈ అడ్మిషన్ రావడానికి కారణం ఏంటి అంటే చదువుకోవాలని తపన ఉంది, కానీ ఆర్థికంగా లేదు. కానీ మాకు ఒక మంచి పని కలిగింది. నేను ఆ తర్వాత హాస్టల్లో ఉన్నానని చెప్పాను కదా, అది ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం స్కాలర్షిప్ వచ్చింది, నేను హాస్టల్లో ఉన్నాను, సరిపోయింది. 12th వరకు, 12 వరకు. ఇంజనీరింగ్ కావాలంటే 374 రూపాయల అడ్మిషన్ ఫీజు కట్టాలి. 374 రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. 2 అణాలు 3 అణాలు 4 అణాలు కూలీగా ఉన్న రోజుల్లో 374 రూపాయలు ఎంత పెద్ద అమౌంటో ఆలోచిస్తే అర్థమవుతుంది, అంతే కదా. అయితే దానికంటే ముందు మేము 12వ తరగతిలో ఉండగానే ఎంసీ చాగ్లా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎంసీ చాగ్లా గొప్ప ఇంటలెక్చువల్ టైప్, బాగా ఆయన ఒక స్కీమ్ పెట్టాడు. ఈ అంతగా సంపన్న కుటుంబాల నుంచి రాని వాళ్ళు, అంతగా డబ్బు లేని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ లోన్ స్కాలర్షిప్ అనే స్కీమ్ పెట్టాడు. లోన్ స్కాలర్షిప్, నేషనల్ లోన్ స్కాలర్షిప్ ఆ రోజుల్లో ప్రకటించి ప్రతి జిల్లాలో, అంటే మా వరంగల్ జిల్లాలో మా రిజల్ట్స్ రాకముందే, 12వ తరగతి ఫలితాలు రాకముందే ఇంజనీరింగ్ చదవడానికి నేను ఇంకా కొంతమంది అర్హులు, వాళ్ళకి స్కాలర్షిప్ అర్హులు అని పెట్టి పేపర్లో ప్రకటించారు. ఏ పేపర్లో సార్? ఆ రోజు తెలుగు పేపర్లో అంటే మేము దరఖాస్తు చేయలేదు, ఎలిజిబిలిటీ ఈ వరంగల్ నుంచి వీళ్ళకు ఉంది అనేది, ఈ స్కాలర్షిప్కు యోగ్యులు అనేది ప్రకటించారు. అంటే యూ కెన్ ఇమాజిన్, కేంద్ర ప్రభుత్వము ఆయన ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా నాలాంటి వాటికి అర్హుడని తెలిసిన తర్వాత ఇంజనీరింగ్ చదవకపోవడానికి ఆస్కారం లేదు. అయితే ఈ విషయం మా గ్రామంలో కొద్దిగా చైతన్యవంతులైన వాళ్ళు కాబట్టి, లైబ్రరీలో ఉన్న వాళ్ళంతా
ఎంతో అంత చదువుకున్నాళ్ళు కాబట్టి రామశర్మ గారని మాకు ఆశీర్వదించి మా ఊళ్ళో వైశ్యుడు ట్రేడర్ వ్యాపారస్తుడు అతను చెప్పి నో ఆయనకు 970 వస్తున్నాయి, నీ డబ్బుకేం సమస్య ఉండదు అని చెప్పి 400 రూపాయలు అప్పిప్పించాడు ఇంట్రెస్ట్కి. ఉన్న చిన్న పెంకుటిల్లు మార్టిగేజ్ చేశాను. సో 6 నెలల తర్వాత నా స్కాలర్షిప్ నాకు వచ్చింది. 970 రూపాయలు ఆ రోజులో చాలా ఎక్కువ అమౌంట్. సరే ఈ లోన్ ఇచ్చాము, అంతా అయిపోయింది అనుకోండి. కానీ మొదటి సంవత్సరం ఉండడానికి ఇబ్బందిగా ఉండేది, డబ్బు లేదు. 374 రూపాయలు ఇచ్చాము, ఇంకా మిగిలింది 26 రూపాయలు. నేను యూనివర్సిటీ హాస్టల్లో ఉండలేను, బయట ఉండలేను. మా దూర బంధువులు 370 మీకు వచ్చేది 900 చిల్లర కదా. 900 ఎప్పుడో జనవరి ఫిబ్రవరిలో వస్తుంది, మనం చదివేది జూన్ నుంచి చదవాలి, అది మర్చిపోతున్నారు. అంతే కదా మొదలు. అయితే నేను మా దూర బంధువులు ఇక్కడ ముషిరాబాద్లో ఉండేవాళ్ళు, బూలక్పూర్లో. ఆయన పెద్ద కుటుంబం, ఏదో మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చేరాడు. 14 మంది సంతానం, భార్య భర్త, ఒక 300 ఫీట్లు 350 ఫీట్ల అద్దె గృహం ఇంతమందికి. నన్ను చూసి, నా రికార్డు చూసి, రే మనవాడు చదువుకోవాలి కాబట్టి ఇక నీకు హాస్టల్ పోయే స్కాలర్షిప్ వచ్చేంత వరకు మా దగ్గరే ఉండు అని అక్కడ ఉంటే రోజు పొద్దున 14 మందిలో మీరు నేను ఒకటి 15వ వాడిని. అక్కడి నుంచి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వరకు ఉదయం ఇంత టిఫిన్ తిని ఇంత మా అత్తమ్మ కట్టించేది లంచ్. స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు ఉండేది చూడు, వెనకటికి అందరు పట్టుకుపోయేది. అది తీసుకొని 5-6 కిలోమీటర్లు నడిచి కాలేజ్ అటెండ్ చేసి మళ్ళీ సాయంకాలం 5-6 కిలోమీటర్లు నడిచేవాడిని. అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. అది మొదటి సంవత్సరం. రోజు నడక అలా చేశారు అంటే 6 పదులు దాటినా కూడా ఇంకా 7 పదులు దాటాయా? 7 పదులు దాటాయా? అంతేగా. 44 అంటే ఇప్పుడు ఎంత 73కి వచ్చాను. 73.5. అదే కసి, అదే వేగం, అది ఏమి తగ్గలేదన్నమాట. అయితే మనకు డిసెంబర్ జనవరి వరకు స్కాలర్షిప్ వచ్చింది. వెంటనే నేను యూనివర్సిటీ హాస్టల్లో చేరాను. ఆ డబ్బు సరిపోయింది, దాంతో అలా వచ్చింది. అలా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.